రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. ఈ రోజు నా ముందున్న అతిథి ఇంట్రడక్షన్ అవసరమే లేదు. అంత సీన్ ఉందండి. పేరు చెప్పగానే మీ మెదల్లోనే ఆ మనిషి గురించి వీడియోస్, విజువల్స్, మాటలు అన్నీ అలా గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఆయనే అతని పోసాని కృష్ణమురళి. మీరా ఎవరా? పోసాని కృష్ణమురళికి సంబంధించిన ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎందుకు అంటే కనుక ఎందుకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిడుగున నేర్చుకుంటానమ్మా. గురించి అరెస్ట్ గురించి వస్తున్న వార్తలు మొదలుపెట్టి ఆయన గురించి చాలా విషయాలు ఈరోజు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. పోసాని కృష్ణమురళి గారు నమస్తే అండి. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. పోసాని గారు, నా ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల నుంచి స్టార్ట్ చేస్తాను. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? ఆఫ్ కోర్స్ మీరు అగ్రెసివ్. ఐ వాంట్ టు సీ దట్ అగ్రెసివ్నెస్ ఈ రోజు కూడా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పోసాని కృష్ణమురళిని ఈ ఇంటర్వ్యూ తర్వాత నేరుగా చూసేది మేము జైల్లోనేనా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే ఎందుకు? దాదాపుగా 50కి పైగా కేసులు మీద నమోదయ్యాయనేది తెలుస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. సో ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు పోసాని? అంటే నేను అంటే అది ఎన్టీ రామారావు గారి భార్య లక్ష్మీ పార్వతి గారిని కాదు, అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పోసాని కృష్ణమురళిని. ఎందుకు పనికిరా? నేను నిజాయితీ పరుడై ఉండి ఏంటి బాబన్నా ఇంకా పోసాని రౌడీ గుండా అది తొక్కడా అని పెట్టి కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నన్ను కూడా మగ లక్ష్మీ పార్వతం చేద్దాం అనుకున్నారు. ఎరా అంతా బానే ఉందా లేక దయ్యం ఏమైనా పట్టిందా? కుదరదు. పోసాని కృష్ణమురళి చచ్చే వరకు ఇలాగే ఉంటాడు. రౌడీజన్ రాజకీయం ఒక్కటి కాదురా రే. మదర్ ప్రామిస్లీ ఐఎమ్ టెలింగ్ యూ. ఆ టీవీ ద్వారా చెప్తున్నాను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. ఎవ్వడికి నేను తల వంచను. ఎప్పుడు తల ఉంచుతానంటే నేను తప్పు చేసినప్పుడు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను బేవర్స్ అయినప్పుడు, నేను వెన్నుపోటు పొడిచినప్పుడు, నేను ఏమైనా కబ్జాలు చేసినప్పుడు. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చూశాను. కానీ సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. ఓకే. సోషల్ మీడియాలో పోసాని వీడియోస్ కావచ్చు, పోసాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, వీటిని తీసుకొని ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరైనా అసభ్యకరంగా లేకపోతే అభ్యంతరకరంగా మాట్లాడితే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం అనేది. ఏంటి బావా మూర్తొచ్చిందాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలనే వచ్చింది బావా. అవును. సో ఆ యాక్షన్ లో కనుక పోసాని అరెస్ట్ అయితే నువ్వు ప్రూఫ్లతో సహా దొరికిపోయావు. నీకు పారిపోవటం ఒకటే మార్గం. పోసాని పార్టీలోనే కంటిన్యూ అవుతారా? వైఎస్ఆర్సీపీలోనే కంటిన్యూ అవుతారా? అంతేలారా. బెస్ట్ ఒక మాట చెప్తాను మీకు. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒకటి చెప్పండి ఎగ్జాంపుల్. పోసాని కృష్ణమురళి బేవర్స్గా మాట్లాడాడు. అటు చూడు బే. ఒరే సైకో వెధవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకో, నేను ఇంకా బతికే ఉంటాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.